హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. సో ఇప్పుడైతే మన ఛానల్లో మా జున్ను బర్త్డే సిరీస్ అయితే అవుతున్నాయి కదా. సో డే 1 ఆఫ్ షూట్ వీడియో పెట్టాను. సో ఆ రోజు మమ్మీ వాళ్ళు మేము అందరం తీయించుకున్నాం అనమాట. సో ఇది డే 2 ఆఫ్ షూట్. సో ఈరోజు అత్తయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు మేము అందరం తీయించుకుందాం అనుకుని ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్లో చేద్దాము షూట్, చాలా బాగుంటుంది అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ అయితే చెప్పారు. సో బీచ్లో కదా వైట్ వేసుకుని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు అనిపించి, సో ఇలా మావయ్యకి జున్నుకి అండ్ మా హస్బెండ్కి ఇలా పంచ కట్టుకొని తీయించుకోండి అని మేమే ప్లాన్ చేసామన్నమాట. సో వాళ్ళు కూడా ఎలానో వైట్ వేసుకుంటున్నారు కాబట్టి నేను అత్తయ్య కూడా వైటే వేసుకుందాము అనుకున్నాము. సో అప్పటికప్పుడు అనుకోవడం వల్ల నా దగ్గర ఓన్లీ వైట్ టాపే ఉంది. సో డ్రెస్సెస్ అన్నీ విజయనగరంలో ఉన్నాయన్నమాట, అందుకే ఇంకొన్న టాపే వేసుకున్నాను. అండ్ అత్తయ్య గోల్డ్ కలర్ శారీ అయితే కట్టుకున్నారనమాట. సో అక్కడ ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి వైట్ అవ్వడం వల్ల. కాకపోతే ఇంక అక్కడ గాలికి బీచ్ అంత దగ్గరగా మా వాడు చూసేసరికి కొంచెం భయపడ్డాడు అనమాట. అస్సలు బాగా తీయించుకోలేదు, వాళ్ళ డాడీయే పట్టుకొని ఉండాలి అని అన్నాడు. సో అందుకే ఇంకా వాడిని కూడా మేము పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అనమాట. అండ్ గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. సో వాడు తీయించుకున్నంత వరకు తీయించుకున్న తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు మేము అందరం కూడా తీయించుకున్నాం అనమాట. ఎందుకంటే బీచ్లో అంత ఎర్లీ మార్నింగ్ చాలా బాగా వస్తున్నాయి పిక్చర్స్, వీడియోస్ ఇవన్నీ. సో ఇంకా వాడిని పట్టుకొని తీయించుకున్నాం అనమాట. వాడైతే సింగిల్గా నడవడానికి ఇలా అస్సలు ఒప్పుకోలేదు, వాళ్ళ డాడీ పట్టుకొని ఉండాలి అని అన్నాడు. ఇంకా అందుకే వాడిని మేము ఇబ్బంది పెట్టలేదు. సో అలా బీచ్లో అయిపోయిన తర్వాత మేము ఆల్రెడీ ఫ్యాంటసీ ల్యాండ్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఫ్యాంటసీ ల్యాండ్ కాకినాడలో ఉంటుంది, జూనియర్ ఫ్యాంటసీ ల్యాండ్. సో కిడ్స్ థీమ్స్ అక్కడ బాగుంటాయి. నేను చాలామంది పిక్చర్స్ చూసాను అనమాట. ఇంకా రాజమండ్రిలో కూడా చాలా ఉన్నాయి, కానీ నాకు ఫ్యాంటసీ ల్యాండ్లో బాగా అనిపించాయి కిడ్స్ థీమ్స్. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మేము. సో ఫస్ట్ అయితే బీచ్లో అయిపోగానే ఇంకా ఫోటోగ్రాఫర్స్ మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయామన్నమాట ఫ్యాంటసీ ల్యాండ్కి. మాకైతే బీచ్ దగ్గర నుండి ఫ్యాంటసీ ల్యాండ్కి ఒక 40 to 45 minutes అలా పట్టేసింది. సో ఇంకా వెళ్ళగానే అక్కడికి డైరెక్ట్గా మా మరిది వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. మా మరిది వాళ్ళ పాప అయితే అప్పటికి 1 month అవుతుంది అంతే పుట్టి. మళ్ళీ బీచ్ గాలికి ఇదంతా ఇబ్బంది పడిపోతుంది అని చెప్పేసి ఇంకా బీచ్ కొద్దు డైరెక్ట్గా ఎక్కడికే తీసుకురమ్మన్నాం అనమాట. సో ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫ్యామిలీ షూటే పెట్టేసుకున్నాము, ఎందుకంటే పాప కూడా ఎక్కువసేపు ఉండలేదు కదా. సో ఎప్పుడు బయటికి కూడా తీసుకురారు ఒక 3 months వరకు. సో అందుకే మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రాగానే ఫస్ట్ ఫ్యామిలీ షూట్ అయితే పెట్టేసుకున్నాము. జున్నుని రెడీ చేసి ఇచ్చేస్తే వాళ్ళు తీపించుకుంటూ ఉన్నారు. ఈలోపు నేను అత్తయ్య శారీస్ ఇవన్నీ చేంజ్ చేసుకున్నాం అనమాట. బీచ్లో వేరే వేసుకున్నాం కదా, సో ఇక్కడ వేరే వేసుకుందాము అన్నట్టుగా చేంజ్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఫ్యామిలీవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓన్లీ జున్నుకి తీసేవి పెట్టుకుందాము అన్నట్టుగా ఫస్ట్ ఇంకా ఫ్యామిలీతో తీసేవి అయితే స్టార్ట్ చేశారు. అండ్ మా వాడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు తీయించుకోలేదనమాట. సో ఇవన్నీ ఆడుకోవడానికి ఇవన్నీ చూసేసరికి మా వాడు ఫుల్ హుషారు వచ్చేసింది. ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. అసలు ఫోటో తీసుకోవడానికి పట్టుకున్న దిగేసి పారిపోయేవాడు అనమాట. అస్సలు అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. డే 1 అయితే చాలా బాగా తీయించుకున్నాడు. అదేంటి ఇలా చేస్తున్నాడు, మళ్ళీ షూట్ ఇది టైమింగ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి ప్లేసెస్లో 4-5 hours అని. సో మళ్ళీ టైం దాటిపోతే వాళ్ళు ఏమో తీసుకునేవారు, వీడేమో అసలు తీయించుకోవట్లేదని చాలా భయపడ్డాము. బట్ ఇంకా అవుట్డోర్లో తీసినప్పుడు అయితే ఇంకా అలాగే అసలు పరిగెడుతూనే ఉన్నాడు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. సో ఇంక ఎలాగో అలాగా అవుట్డోర్ షూట్ కంప్లీట్ అయితే చేసాము. తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు ఇంకా జున్నుకి ఓన్లీ సింగిల్గా తీస్తారు కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు పాపని తీసుకొని స్టార్ట్ అయిపోయారనమాట. సో అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే లోపల ఇండోర్ షూట్ అయితే పెట్టుకున్నాము. మేము జూనియర్ ఫ్యాంటసీ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ థీమ్సే అనమాట. సో ఇలా పోలీస్ స్టేషన్ థీమ్, కోర్ట్ థీమ్, డాక్టర్ థీమ్ ఇవన్నీ అవుట్ఫిట్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అండ్ ఇలాంటి థీమ్స్ మేము ఇంకెక్కడ చూడలేదు మా సైడ్. మేబీ హైదరాబాద్ అలా ఉండొచ్చు, కానీ మా సైడ్ అయితే ఇలా మేము ఎక్కడ చూడలేదనమాట. చాలా కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీస్లో ఇటు కానీ అటు కానీ ఎవరు ఇలా తీయించుకోలేదనమాట. సో ఇంకా స్పెషల్గా ఉంటుంది, ఇంకా చేపిస్తే అక్కడే చేయించాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాం మేమైతే. సో అందుకే అక్కడ తీసుకెళ్ళామన్నమాట. అండ్ థ్యాంక్ గాడ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇండోర్ షూట్ అయితే చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా చేయించుకున్నాడు. ప్రతి గెటప్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వేశాడు అనమాట వాడు. ఇంకా అదైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము అత్తయ్య వాళ్ళు అదే టెన్షన్ పడ్డాము, అసలు బయట తీపించుకోలేదు, ఇండోర్ షూట్ ఎలా చేయించుకుంటాడో ఏంటో అని. బట్ ఇంక ఇండోర్ షూట్ అయితే అదరగొట్టేశాడు మా వాడు. సో అవుట్పుట్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో సాంగ్ షూట్ పోస్ట్ చేశాను అనమాట. సాంగ్ ప్రోమో సాంగ్ మన ఛానల్లో ఉంటుంది, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అదిరిపోయింది సాంగ్ అయితే.
మొత్తం అన్ని గెటప్స్లో మా వాడి ఫేవరెట్ గెటప్ వచ్చేసి డాక్టర్ గెటప్ అనమాట. అసలు ఎంతసేపు అయినా ఎంత బ్రతిమలాడారు ఆ ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోమని. వాడైతే అస్సలు చేంజ్ చేయనని చెప్పేసి అక్కడ డాక్టర్ది ఒక సూట్ కేసు ఉంటే ఆ సూట్ కేసు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఓకే, మమ్మల్ని కూడా ఏమన్నారంటే ఇబ్బంది పెట్టకండి, బాబుకి ఎంతసేపు అయితే అంతసేపు ఆడుకొనివ్వండి, సో తను తీసిన తర్వాత వేరే థీమ్ తీసుకుందామని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్ కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు అనమాట. ఓకే, మేము కూడా వాడికి టైం ఇచ్చాము ఓకే ఆడుకోవడానికి. ఇదంతా మొత్తం షూట్లో మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటంటే 2 days షూట్ కూడా వరుసగా పెట్టుకోకపోవడం. Day 1కి Day 2కి మేము 1 week గ్యాప్ అయితే ఇచ్చామన్నమాట. అది నిజంగా చాలా బెస్ట్ డెసిషన్ అనిపించింది. సో మాకు రెస్ట్ తీసుకోవడానికి, జున్ను కూడా రెస్ట్ తీసుకొని ఇంకొక డేకి ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేసింది. సో ఇలా ఎవరైనా షూట్ పెట్టుకోవాలి అని అనుకుంటే అస్సలు వరుసగా పెట్టుకోవద్దు. అట్లీస్ట్ ఒక 5 to లేకపోతే 1 week గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మాకు అదే అనిపించింది అనమాట, మంచి డెసిషన్ తీసుకుందామని. ఫస్ట్ మేము కూడా ఇవాళ రేపు పెట్టేసుకుందామని అనుకున్నాము, కానీ ఫోటోగ్రాఫర్స్కి కుదరదు, అలాగా కుదరదు, వేరే షూట్ ఉంది అన్నారనమాట. అందుకు మేము ఓకే నెక్స్ట్ వీక్ పెట్టుకుందామని ఒక 1 week గ్యాప్ ఇచ్చాము. బట్ అదే మంచిదైంది, మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ Day 2కి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉందన్నమాట మాకు. సో ఎవరైనా ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడానికి, మనకి ఎనర్జీ ఉండాలి, పిల్లల్ని నవ్వించడానికి, వాళ్ళని రెడీ చేయడానికి, బట్టలు చేంజ్ చేయడానికి, వాళ్ళని కమాన్ నవ్వండి అని చెప్పి చేయడానికి మనకు కూడా ఎనర్జీ ఉండాలి చాలా. సో అవన్నీ రీగెయిన్ చేసుకోవడానికి డెఫినెట్లీ టైం అయితే పడుతుంది. సో అందుకని గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి షూట్ అయితే. అండ్ నేను జూనియర్ ఫ్యాన్సీలాండ్ ఇలా 2 years పిల్లలకైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. 1 year అయితే ఇంత మంచిగా తీపించుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపించలేదు. లైక్ ఆ డ్రెస్సెస్ కూడా వాళ్ళకి పెద్దవైపోతాయేమో అన్నట్టుగా అనిపించింది నాకు. బట్ 2 years నుండి అయితే వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తాయి కదా అన్నీ. సో మా వాడైతే మంచిగా కోఆపరేట్ చేసి బాగా తీయించుకున్నాడు. అండ్ అక్కడ ఓన్లీ ఇవే కాదు, చాలా థీమ్స్ 1 year వాళ్ళకి తీసే థీమ్స్ కూడా 30 థీమ్స్ వరకు ఉన్నాయి. యాక్చువల్లీ మా ప్యాకేజ్లో అవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా మా వాడు అలా కూర్చొని తీసుకునేవి ఆల్రెడీ Day 1లో మీరు చూస్తే వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. అప్పుడు 3 థీమ్స్ చేయించాము. సో ఎలాగో చేయించాం కదా, అండ్ అప్పటికి ఇవన్నీ తీసేసరికి మాకు ఎనర్జీ అంతా అయిపోయింది. అందుకే ఇంక మేము ఇంకా థీమ్స్ అయితే వద్దని చెప్పేసి, అండ్ అప్పటికి ఫుటేజ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, సరిపోతుంది సాంగ్కి అని అన్నారు. అందుకే ఇంకా మేమైతే చాలు అని చెప్పేసి ఆపేసామన్నమాట. సో ఇవన్నీ కెమెరా వాళ్ళు తీసిన పిక్చర్స్. లోపల ఇండోర్లో షూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అవుట్డోర్లో మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మా హస్బెండ్, నేను, జున్ను కలిపి కొన్ని షార్ట్స్ అయితే తీపించుకున్నాం అనమాట. మీరు ప్రోమో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.